నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. కానీ తిరుమల కొండపై కొలువై ఉన్న ఆ శ్రీనివాసుడు కొండ ఎక్కడానికి ముందు భక్తుల కోసం ఎన్నో చోట్ల తన పాదముద్రలను విడిచిపెట్టాడని మీకు తెలుసా? తిరుపతికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో చుట్టూ కొండలు, పచ్చని పంట పొలాల మధ్య అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన అద్భుతమైన క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల చుట్టూ ఉన్న 7 పురాతన ఆలయాల్లో ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. తిరుమల వెళ్ళే ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ విశేషాలు, ఇక్కడ వింతలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈ క్షేత్రం ఎలా ఏర్పడిందో స్థల పురాణం ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమల కొండకు కాలినడకన ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ఆయన ఈ వేముల కొండ అంటే యోగుల కొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఘోర తపస్సు చేస్తున్న సిద్ధేశ్వర ముని అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామివారు ఇక్కడ కొద్ది రోజులు విశ్రమించారు. సిద్ధేశ్వరముని ప్రార్థనను ఆలకించిన శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసన్న వెంకటేశ్వరుడిగా ఇక్కడ కొలువై ఉంటానని అభయమిచ్చాడు. అందుకే ఈ స్వామిని దర్శించుకుంటే పెళ్లి కాని వారికి వివాహాలు జరుగుతాయని, కుటుంబంలో ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ గ్రామానికి అప్పలాయగుంట అనే పేరు రావడం వెనుక కూడా చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. పూర్వం కార్వేటి నగరం రాజులు ఈ ఆలయాన్ని, అలాగే ఆలయం ముందున్న పెద్ద కోనేరును నిర్మించే సమయంలో వందలాది మంది కూలీలను పనిలోకి పెట్టుకున్నారు. అయితే ఆ రాజులు పనికి వచ్చే వారికి కూలిని ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేసేవారట. ఎవరికి ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా గుంట తవ్వించేవారు. కాబట్టి ఈ ప్రాంతానికి అప్పలాయగుంట అని పేరు వచ్చిందని అంటారు. స్థానిక రికార్డుల ప్రకారం ఈ కోనేటిని అమృత సరోవరం లేదా అండ్రుణ సరోవరం అని కూడా పిలుస్తారు. అండ్రుణ అంటే అప్పులు లేని సరోవరం అని అర్థం. ఈ కోనేటిలో స్నానం చేసిన లేదా ఇక్కడ నీటిని తలపై చల్లుకున్న అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయంలోని అత్యంత ముఖ్యమైన వింత మరియు విశేషం ఏమిటంటే స్వామివారి హస్తముద్ర. సాధారణంగా మనం తిరుమలలో లేదా మరియు ఇతర వెంకటేశ్వర స్వామి ఆలయంలో చూసిన స్వామివారి కుడి చేయి కిందకు చూపిస్తూ కటిహస్త భంగిమలో ఉంటుంది. కానీ ప్రపంచంలోనే కేవలం ఈ అప్పలాయగుంటలో మాత్రమే స్వామివారి కుడి చేయి పైకి లేచి అభయహస్త ముద్రలో కనిపిస్తుంది. నేనున్నాను, మీకేమీ భయం లేదు అని స్వామివారి భక్తులకు భరోసా ఇస్తున్నట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. అంతేకాదు స్వామివారి గుండెపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపం త్రిభుజ ఆకారంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు, ఆండాల్ అమ్మవార్ల సముదాయాలు ఉన్నాయి. అలాగే ఆలయానికి సరిగ్గా ఎదురుగా చిన్న కోనేరు, దాని పక్కనే ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ వాయుదేవుడు అంశతో ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గ్రహదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తోంది. తిరుమలలో ఉండే రద్దీ, తోపులాటల ఇక్కడ అస్సలు ఉండవు. ఎంతో ప్రశాంతంగా, సావధానంగా స్వామివారిని కల్లారా చూసి దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:45 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోసం తెరిచే ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేక సేవ, అలాగే ప్రతి నెల శ్రావణ నక్షత్రం రోజున జరిగే కళ్యాణోత్సవం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. ఈ సేవల టికెట్లను మీరు నేరుగా ఆలయం వద్ద కానీ లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్ల ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. మరి ఈ అద్భుత క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. తిరుపతి రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుండి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. తిరుపతి నుండి అప్పలాయగుంటకు ప్రతి అరగంటకు లోకల్ బస్సులు మరియు ఆటోలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వచ్చేసారి మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని ఆ స్వామి అభయహస్త ఆశీస్సులు పొందండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.